మ్యాంగో సంతకు వచ్చేసేయండి. మ్యాంగో ఫెస్టివల్, మ్యాంగో సంత ఏంటి, మ్యాంగో ఫెస్టివల్ ఏంటి, సమ్మర్ వచ్చింది కదా. సో ఇలాంటి పిచ్చి పిచ్చి ఏషియాలు ఉంటాయి కార్పొరేట్లో. సో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, నేను క్యాప్చర్ చేశాను అంతే. సో జస్ట్ ఫర్ ఫన్. సో ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళు ఏంటో గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేస్తున్నారు. సో ఎందుకు ఇవన్నీ మినిమం 300-400 లేని ఒక్కటి రాదు. అదేదో ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా నీ క్రియేటివిటీ వాడుకొని. ఇక్కడ ఏంటో క్రియేటివ్ వర్క్షాప్ అంట. సో ఈ వర్క్షాప్ ఏం లేదు, నీకు ఒక మిర్రర్ ఇస్తారు, నువ్వు ఇష్టం వచ్చినట్టు క్లే తోటి పూలు తయారు చేయాలి. అండ్ ఇదైతే ఇంకా టూ మచ్. అన్నీ చిన్న చిన్న స్టోన్స్, బీడ్స్ వీటితోటి చైన్లు తయారు చేసుకొని వేసుకోవాలి. దానికి 300-400 వర్క్షాప్. సో ఇంకో పిచ్చితనం ఏంటంటే క్యాండిల్స్. సో ఎంతమంది క్యాండిల్స్ ఇష్టం? నాకైతే ఇది టూ మచ్ అనిపించింది అబ్బా. 350-450 పెట్టి క్యాండిల్స్ కొనుక్కోవడం ఏంటి, అండ్ కొనుక్కునే వాటికి స్మెల్ వస్తాయి అంట. సో పిచ్చి అని పిచ్చి, కార్పొరేట్ పిచ్చి, ఐటీ ఎంప్లాయీస్కి పైసల వాల్యూ తెలియదు. సో దీన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే చిన్న చిన్న బుడ్డ సెంట్ బాటిల్స్. దీనికైతే అసలు కాస్ట్కి లిమిటే లేదు. ఇంక ఇవైతే బీడ్స్ అంట. చిన్నప్పుడు మనకు సంతలా గుర్తుందా మీకు, ఒక బీడ్స్ టైప్ బ్రాస్లెట్లు వస్తుండే, ABCD 1 2 3 వస్తుండే. సేమ్ టైప్ ఆఫ్ బీడ్స్ మనమే ఎక్కించుకొని, మనమే వర్క్షాప్ చేసుకొని, మనమే వేసుకోవాలన్నమాట. సో ఎలా వర్క్షాప్ చేసుకోవాలి, ఎలా వేసుకోవాలనేది వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఫ్లవర్స్ చూస్తున్నారు కదా. సో ఇది వూల్ ఫ్లవర్స్ అంట. ఇంక ఇవన్నీ కాకుండా ఇన్ని ఉన్నాయి కదా. సో అలసిపోతాం కాబట్టి తినడానికి కొంచెమన్నా ఉండాలి కదా, అది కూడా కొనుక్కొని తినాలి. సో కొనుక్కొని తినడానికి ఇవన్నీ స్టాల్స్ అనమాట. డెజర్ట్స్, కేక్స్, చిప్స్ ఇలాంటివి అన్నమాట. సో ఒక్కొక్క దానికి రేట్ ఎంత అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే 350, 450, 150, 200 ఇది కామన్ అనమాట. సో ఎంతమందికి ఈ సంత నచ్చింది అండ్ ఎంతమంది దీంట్లో జాయిన్ అయ్యారో నాకు కమెంట్ చేసి చెప్పండి. Enjoy my video. Do like, subscribe to my channel. Thank you.